యష్ చిత్రంలో రుక్మిణి వసంత్ వరుసగా భారీ సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ స్టార్ నాయకుల లీగ్కు అతి చేరువగా ఉంది. ఆమె ప్రస్తుతం రిషబ్ శెట్టితో కాంతారా చాప్టర్ 1లో, శివకార్తికేయన్తో మదరాసిలో నటిస్తున్నారు. ఈ రెండు త్వరలోనే థియేటర్లలోకి రానున్నాయి. మరోవైపు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రంతో పాటు మరో 2 పెద్ద సినిమాల విషయంలోనూ ఆమె పేరు బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె ఖాతాలోకి టాక్సిక్ చేరినట్లు తెలుస్తోంది. కేజీఎఫ్ విజయాల తరువాత హీరో యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది. గీతూ మోహన్ దాస్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ కథానాయిక, నయనతార, తారా సుతారియా, హ్యూమా కురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో రుక్మిణి కూడా చేరినట్లు సమాచారం. ఆమె ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో అలరించనున్నట్లు తెలిసింది. అలాగే కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా దీంట్లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 19న రానుంది. వారం ఆలస్యంగా త్రిబాణధారి. ఈ నెల 22న థియేటర్లలోకి రావాల్సిన త్రిబాణధారి బార్బరిక్ వాయిదా పడింది. ఈ సినిమా వారం ఆలస్యంగా ఈ నెల 29న థియేటర్లలోకి రానుంది. సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని మోహన్ శ్రీవత్స తెరకెక్కించారు. విజయ్ పాల్ రెడ్డి ఆడిదలా నిర్మించారు. ఉదయభాను, వశిష్ఠ ఎన్ సింహ, సాంచీరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కావలసినన్ని థియేటర్లు లభిస్తే సినిమాకి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయనే ఉద్దేశంతో ఈ వాయిదా నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది. నా కెరీర్లో గొప్ప సినిమా. నరేష్, సుహాస్, శివానీ నగరం హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు గోపి అచ్చరా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి హే భగవాన్ అనే టైటిల్ను మేకర్స్ ఖరారు చేశారు. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్పై బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. సుహాస్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఈ చిత్ర టైటిల్ టీజర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ, ఈ సినిమా నా కెరీర్లో మర్చిపోలేని గొప్ప సినిమా అవుతుంది. కథ విన్నప్పుడు పగలబడి నవ్వాను. చాలా కొత్త బ్యాక్డ్రాప్ తీసుకున్నారు అని వివరించగా, హీరో సుహాస్ మాట్లాడుతూ, ప్రశాంత్ ఈ సినిమాకి అద్భుతమైన కథ అందించారు. ఖచ్చితంగా మంచి హిట్ కొడతాం. నరేష్ గారితో పనిచేయడం చాలా ఆనందాన్నిచ్చింది అన్నారు. హీరోయిన్ శివాని మాట్లాడుతూ, ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో తండ్రి కొడుకుల ఎమోషన్ హృదయానికి హత్తుకుంటుంది అన్నారు. దర్శకుడు, నిర్మాత సుహాస్ సినీ ప్రయాణం చాలా స్ఫూర్తివంతంగా ఉందని ఆయనను అభినందించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.